హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మొన్నటి వరకు కొడాలి నాని గారి ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే కొడాలి నాని గారి ఆరోగ్యం బాగాలేదంటూ గతంలో మనం వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బానే ఉంది అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా బానే ఉందంటూ కూడా వీడియో చేయడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం కొడాలి నాని గారి ఆరోగ్యం అసలు ఏమీ బాగాలేదనేది సమాచారం. ఎందుకంటే గత 5 రోజుల క్రితం వచ్చిన న్యూస్ ఇప్పటి వరకు ఆయన హాస్పిటల్‌లోనే ఉండటం జరిగింది. దానికి కారణం ఏంటంటే, తన గుండెలో ఉన్నటువంటి 3 వాల్వ్స్ క్లియర్‌గా బ్లాక్ అయిపోయాయని చెప్పడం జరిగింది. దానికి తోడు కిడ్నీ సమస్య కూడా బయటపడటం జరిగిందంట. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి మరింత విషమంగా కొడాలి నాని ఆరోగ్యం చేరుతూ ఉందనేసి చెప్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తనని కలవడానికి వెళ్ళినప్పుడు పూర్తి ఆరోగ్యంగా తన స్వాగ్ ఏం తగ్గలేదు, అదే ఫోర్స్ తో ఉన్నారు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఉన్న పలంగా ఒకేసారి హార్ట్ ప్రాబ్లమ్ రావడం, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ అవడం, ఆ తర్వాత ఇప్పటికీ 5 రోజులు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పురోగతి లేకపోవడం. ఇప్పుడు ఏఏజీ హాస్పిటల్ అంటే ఇట్స్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హైదరాబాద్‌లో చాలా, చాలా, చాలా పేరున్నటువంటి హాస్పిటల్. అక్కడ కూడా తిన ఆరోగ్యానికి సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకట్లేదనేసి కొడాలి నాని గారిని ముంబై షిఫ్ట్ చేస్తున్నట్టుగా వార్తలొస్తూ ఉన్నాయి. ఇదే గనక నిజమైతే రోజు రోజుకి క్షీణిస్తున్న కొడాలి నాని ఆరోగ్యం ఎంతగానో దిగజారిపోతుందని మాత్రం తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం అంటే ఈరోజు కొడాలి నానిని ముంబై కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అసలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా చాలా విషమంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. వార్తలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లము చాలా సివియర్‌గా ఉంది. అదేవిధంగా కిడ్నీలు కూడా ఫెయిల్ అవటంతోటి సిట్యుయేషన్ చాలా చాలా ప్రాబ్లమాటిక్‌గా తయారైందని అటు డాక్టర్లు, ఇటు కొడాలి నాని సన్నిహితులు అందరూ చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మనసారా కోరుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి నాని గారంటే ఎంతో ఇష్టం. అదేవిధంగా కొడాలి నాని గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండగా కొడాలి నాని ఉన్నాడు. ఇప్పటికీ ఉన్నాడు. కొడాలి నాని అనే వ్యక్తి మాస్ లీడర్‌గా ఎంతో గుర్తింపు పొందారు. చూద్దాం ఏమవుతుందో. ఈ రోజు నుంచి ప్రతి అప్డేట్ మీకు అందజేయడానికి ట్రై చేస్తూ ఉన్న కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి. ప్లీజ్ వాచ్ పోస్ట్ 360. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.